దాని ఇటు రావే. ఏందా నువ్వు? పంతులు నమస్తే. నమస్తే. ఏమైంది? ఏం గాలే జరా మా పోరికి కళ్ళ తిరిగినట్టున్నాయి, ఏమనుకోకుర్రి. సరే మేము పోతాం. నిన్నెక్కడో చూసినట్టుందే. హా, గుడి దగ్గర అభిషేకానికి పాలు తెస్తావు కదా? హా, నేనే పాలు తీసుకొని వస్తా. నా పేరు ముకుందా. నేను సిరి. పదన్నయ్య. గదేంది, ఇప్పుడే కదా పానీపూరి తినికొచ్చినావు, అప్పుడే పోతున్నావు? అక్కడ ఏముందని మొత్తం నువ్వే తిన్నావు. అంటే చూసుకోలే, సారీ. ఎంతైనా ఫ్రెండ్ పైసలు కదా, ఆగమాగం తిన్నది పోరి. ఊరు ముంగటి ఇజ్జొద్దిస్తుంది. బాయ్, మేము పోతాం. అదేందన్న అలా తినింది కుంభకర్ణుడిలాగా? ఆయన చెల్లేమో పావుబాజీ కూడా తినేసినట్టుంది. సరే పద. వనక్క ఎన్కి తిరిగి చూస్తే వాడి సొమ్మేమన్నా పోయిద్దా? అవు ఏందే నీ లొల్లి? పొంతులు చూసిన దగ్గర నుంచి కింద మీద అవుతున్నావు. అవు నేను బి చూసినా, అంత ఆగమాగం చేస్తున్నావు. వసేయ్, కొంపతీసి లవ్లా గిట్లా పడ్డావా అనే? కొంప తీయకుండానే లవ్లా పడ్డా. ఏందే నీ పైత్యం ఇట్లా తగులుకున్నావు? చెప్తే సైనిమా లెక్కుంటది, మీ ఎడ్డి మొహాలు వేసుకొని ఏడవకుర్రి. అయినా ఏమున్నాడే పోరగాడు, చిక్నలేడు. చెప్పొద్దు గాని కాలుతుంది లోపల కదా. అయినా మస్తున్నాడే పోరాడు, ఎడబట్టినవే. మా సైనిమా చెప్తా ఇన్కోర్రి, క్రేజీ ఉంటది. గద్ది ముచ్చట కిరాక్ పో, మస్తుంది. సినిమా తీస్తే 100 రోజులు ఆడుతుంది. అవు కదా. ఎప్పుడు సెట్ అవుతుందో ఏందో. సర్లే పద, మనకు మస్తు పనులోనే పోదాం. ఏమే కూరైందా? ఆగరాదే, అడ్డే ఆగడు పంటే లేవడన్నట్టుంది నీ కథ. ఇగో తీసుకో, తినుడు తాగుడు పండుడు, ఇదే నీ కథ. ఆడిపోసుకుని చాలే అని కూరిటి. అబ్బబ్బబ్బబ్బ, కూర ఏమనుడినవానే? నషాలను కంటింది మసాలా. బాగుందా అదే? ఇగో తిని చూడు. బాగుంది. ఇగో ఆ సరే గాని బగ్గదాగి పండుకోకు. లే, పొద్దుగాల 9:50కే లేత్తా. మస్తు చెప్పినావు వేదాంతం. ఎవరో సప్పుడు చేస్తుండ్రు, నువ్వు తింటుండు. వస్తే ఇప్పుడే. డాన్సులు వేస్తున్నది. అది పాగలదాని లెక్క బరెతో మాట్లాడుతుంది ఏందో. నాయనా అగో లచ్చింది వచ్చింది. రా బిడ్డ కూసో. ఏంది నాయనా, తాగుడు షురు చేసినావా? ఈరోజు మీ అమ్మ కాలశేరో ఇరగదీసింది బిడ్డ. దా ఆను. బోయిన్పల్లి శ్రీదేవి బొక్కల్ పుల్స్ అదర్స్. అవునే, ఆ బర్రెతోటి డాన్స్ వేసుకుంటా ముచ్చట పెడుతున్నావేందే? వనక్క డౌట్ వచ్చినట్టున్నది, జర్ర మేనేజ్ చేయకపోతే జాడకట్ట తీస్తుంది. అమ్మా గవి బర్రెలు కాదే, మన లెక్కనే మనుషులయ్యి, మనలాగా మనసుంటది. హార్ట్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఏం బాపు? దిల్ అంటారు. మనం ఎంత దిల్కుష్గా గవితో మాట్లాడితే గవి కూడా గంతే దిల్కుష్గా
మనకి పాలు ఇస్తాయి. గంతే కదా బాపు. నా బిడ్డ ఏం చెప్పినా కరెక్టే, ఏం చేసినా కరెక్టే. ఈ నర్రిగాడు కూతురు తప్పు మాట్లాడదు, తప్పు చేయదంతే. ఎంత నమ్మకం బాపు నేనంటే నీకు. నువ్వు గోల్డ్ బేట నువ్వు. ఇగో తిను. రేపు ఆ బంగారం కరిగిపించుకొని వడ్డానం చెప్పించుకుంటా. నాకు ఉంగరం కావాలి. ఎందుకు? అది కూడా కరగబెట్టి తాగనికేనా? ఇగో జల్దీ తినుండ్రి, నేను పోయి వండుకోవాలి. నాకు చాలే ఇక నాయనా. నువ్వు తాగిన చాలు గాని అమ్మతో లొల్లాపి గమ్మున తినేసి వండుకో. ఇక వాడు నువ్వు గట్లంటే గట్లనే బిడ్డ. దొరసాని నా బిడ్డ నాకు దొరసాని నేనే. దానికి బంగారం వస్తుంటే అల్లుండి పట్టుకొస్తా. బంగారం మండపంలో పెళ్లి చేస్తుంది. పావులెత్తు బంగారం నాకు. మీ అయ్య నీ పెళ్లిలో ఏం పెట్టిండే? అగో మా అయ్య గురించి మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పిన నీకు? అంట బరాబర్ మీ అయ్య గురించే అంట. ఎందుకంట? అంటేనే మీ అమ్మాయి పెట్టింది నాకు. మా అమ్మాయి పెట్టింది కాదే, మీ అయ్య నాకేం పెట్టిండే కట్ట కింద. మా అయ్య మస్తు ఇచ్చిండు, నన్ను కూడా ఇచ్చిండు. ఇంకేం కావాలి? అది తాగుడు తినుడు పండుడు, ఇదే కథ. ఇక వండు. అన్నయ్య నేను ఒక క్వశ్చన్ అడుగుతా. 77 ప్లస్ 140 ప్లస్ 160 ప్లస్ 1111 ప్లస్ 1767 ప్లస్ 124 ప్లస్ 157 ఎంత? 3530. సూపర్ అన్నయ్య. ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడెందుకే నాకు ఈ ఎగ్జామ్? స్కూల్లో తోపు, కాలేజ్లో టాపర్, ఐఐటిలో 4th ర్యాంక్, బొంబాయిలో చదువుతున్నావు. రేపో ఎల్లుండో పెద్ద జాబ్ కూడా వస్తుంది. అయినా నేను నాన్నకి బాగాలేదనగానే అచ్చుని చేయించడానికి కూడా వెళ్ళావు. ఆల్రౌండర్, క్రేజీ అన్నయ్య. ఇలా చెప్పగానే అలా ఎలా వెళ్ళావు? నేను కర్మయోగినే. అలా నాన్నలా కాకుండా మన మనిషిలా చెప్పన్నయ్య. నేను ధర్మాన్ని నమ్ముతా. ఇప్పుడు వెళ్ళినాను, రేపు కూలి పని చేయమను చేస్తా. రోడ్స్ క్లీన్ చేయమను హార్ట్ఫుల్గా చేస్తా. అలానే ఉండాలిరా. నువ్వు సూపర్ అన్నయ్య. సరే తిట్టకు, కానీ ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న హీరోకి ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా? సరే పొద్దున్నే నేను గుడికి వెళ్ళాలి, నువ్వు స్కూల్కి వెళ్ళాలి. పద ప్లీజ్ అన్నయ్య. లేదు అన్నయ్య ప్లీజ్. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఐ మీన్ ప్రేమిస్తున్నాను. బట్ తనకు నేనంటే ఇష్టం లేదో తెలీదు. ఓ మై గాడ్, ఎవరా లక్కీ గర్ల్? ఎప్పుడు చూసావు? ఎక్కడ కలిసావు? 2 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళిలో కలిసా. చూడగానే నచ్చేసింది. మరి చెప్పావా నీ లవ్ మ్యాటర్? అంత ధైర్యం లేదు నాకు. ఫ్యూచర్లో కూడా చెప్తానో లేదో తెలీదు. లేదోనా? అయ్యో, ఖచ్చితంగా చెప్పాల్సిందే. సమస్య లేదు. ఓకే, నాకు చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు ఎక్కడుంది? ఇంకా చాలు. ఒక్క క్వశ్చన్ అన్నావు, 5 ఆన్సర్లు ఇచ్చాను. 10 ఇంకా లేట్ అవుతుంది, పడుకోవాలి. సో స్వీట్ ఆఫ్ యూ. ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఆ అమ్మాయి నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. నా వదిన అవుతుంది. వదినా ఎక్కడున్నావు? బాబాయ్ అంటే చంపేస్తాడే. పద కోతి, పద. ఏందే హౌలదానా గట్లా అరుస్తున్నావు? నిద్ర పడతలేదమ్మా. పడుకో, వేసుకొని వండుకో, కళ్ళు మూసుకొని వండుకో, అదే నిద్ర పడుతుంది. ఏంది ఇది ఇంకొస్తలేదు? అగు వస్తుంది చూడు.
వచ్చింది దొరసాని. ఏం పోరి పొద్దు పొద్దుగాలే దెయ్యాలెక్కొచ్చిరేందా గుడికి? నీ ప్రేమ్ కహాని చూద్దామని పొద్దుగల లేచినాం. పో పో జల్దీ పో. మీరు గిట ఇకైకలు పక్కపక్కలు లేచిరనుకో డొక్కులా ఒడుస్తా ఇద్దరికి. అర్థమైతుందా? గమ్మున పోయి దేవునికి మీ గంతకు దగ్గ బొంతలు కావాలని మొక్కుకోరి. మేం పోతాంలే గాని ఒక చూడు మీ ఓడొచ్చిండు. పోవే. చిన్న పంతులు వచ్చావా? అవును, మీ నాన్నకి ఇంకా తగ్గలేదా? బానే ఉంది ఇప్పుడు. కాకపోతే ఓ 2 దినాలు రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటాడని నేనే వచ్చిన. అంతేలే. సరే, ఆ పాలు అక్కడ పెట్టేసాయి, నేను శుభ్రం చేసి అభిషేకం చేసుకుంటాను. నువ్వు వెళ్ళు, నీకేమైనా పనులుంటాయి. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? మనం బేవర్స్. పొద్దు పొద్దుగానే 5 గంటలకు పోయి పాలేసి వచ్చిన అంటే మనం తర్వాత కంప్లీట్గా ఫ్రీయే. మీరు పోయి మంచిగా అభిషేకం చేసుకోర్రి, నేను ఇదంతా ఊకేస్తా. లేదు పర్లేదు, నేను చేసుకుంటాను. ఊక పంతులు ఏవాటు ఇక్కడదే తే ఇక ఓరి. ఇంకా చూస్తున్నావంతే, ఊకు ఊకు. సరే మనం పోదాం. ఉన్నాడు పోదాం. పాటు వస్తున్నా మురారి. అరే మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది ఇది. నడు. పంతులు గారు, ముగ్గు మంచిగుందా? వావ్, సూపర్. పంతులు గారు, ప్రసాదం. మాట్లాడు. పొట్టు మాట్లాడతావు కదా, దోస్తాను చెయ్యి. మాట్లాడు. ఏమైతుంది? పంతులు గారు, పూజ అయిపోయాక ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటాను. ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక గుడిలో ఉంటా. ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక గుడిలో పూజ అయిపోయాక ఏం చేస్తారు? బయటికి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళినా చెల్లితో, చాలా తక్కువ. అయితే సరదాగా సాయంత్రం హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్దాం, వస్తారా? మీ చెల్లిని కూడా తీసుకురండి. కుదరదు, పనులున్నాయి. అయ్యో దేవుడా, పెద్ద మొండోళ్ళ ఉన్నాడే. పంతులు గారు, అలా కాదండి. పనులు పైసలు లేకుండా జనాలు ఎలా ఉంటారు చెప్పుర్రి? ఎప్పుడు చూడు ఈ చదువు ఇల్లేనా? ప్లీజ్ అట్లా బయటికి పోదాం, రావచ్చు కదా. అయినా ఎందుకు రావాలి? 2 రోజుల పరిచయానికి 2 రోజులు 3 రోజులు కాదు పంతులు గారు. దోస్తానా అంటే గిట్లనే ఉంటది. నేను మిమ్మల్ని నా దోస్త అనుకొని పిలుస్తున్నా. సరే, తర్వాత మీ ఇష్టం. ఇక మీరు గిట్ట నన్ను దోస్త అనుకుంటే ఈవినింగ్ టవర్ కాడికి రండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాం. అలా చూద్దాం. వస్తాడంటావానే? బరాబర్ వస్తాడు. నా దిల్లు డీజే కొట్టి మరీ చెప్తాంది. ఇప్పుడు చూడు, పంతులు నన్నే చూస్తూ ఉంటాడు.